ఒక ముని ఆశ్రమంలో శిష్యులు గురువు వద్దకు వెళ్ళి, గురుదేవా మేమందరం యాత్రకు వెళ్ళాలి అనుకుంటున్నాము. అనుమతి ఇవ్వండి అని అడిగారు. అప్పుడు గురువు, ఎందుకు యాత్రకు వెళ్ళాలి అనుకుంటున్నారు అని అడిగాడు. మేము మా భక్తిని పెంచుకోవడానికి అన్నారు. సరే అయితే, ఈ కాకరకాయని తీసుకువెళ్ళి ఏ గుడికి వెళ్ళినా దేవుని సన్నిధిలో ఉంచి తిరిగి తీసుకురండి అన్నారు. దానితో శిష్యులతో పాటు కాకరకాయ కూడా యాత్రకు వెళ్ళింది. దేవాలయాన్ని సందర్శించింది. శిష్యులు తిరిగి వచ్చి దానిని గురువుకి ఇచ్చారు. దీన్ని వండి నాకు వడ్డించండి అన్నారు. శిష్యులు కాకరకాయను వండి గురువుకు వడ్డించగా, గురువు ఒక ముక్క తిని ఆశ్చర్యం, ఇన్ని యాత్రలు చేసినా కాకరకాయ చేదు పోలేదేమి అని అడిగారు. కాకరకాయ స్వభావమే అంత గురువుగారు అన్నారు శిష్యులు. నేను చెప్పేది అదే, మీ స్వభావాన్ని మార్చుకోకుండా ఏ గురువు, ఏ పవిత్ర గ్రంథాలు లేదా ఏ యాత్రలు మన జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకురాలేవు అన్నారు. మన గుణాలను సరిదిద్దుకోకుండా మనం ఎన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యం.